ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కేతా సుబ్బారావు కేతాంకుల నోటు తరపున కళాభిమానాలు తెలుపుకుంటున్నారు. ఆర్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలనే సంకల్పంతో అమరావతి రాజధాని చేయడం జరిగింది. ఈ రాజధానిని భూమి కోసం, భూమి పూజ కోసం మన ప్రధానమంత్రి మోడీ గారిని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ భూమి పూజ ఫలితంగా రాజధాని ఏర్పాటు చేయడంలో విముక్తమయ్యారు. ఈ భూమి పూజ సమయంలో దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో బిల్డింగులు, ఎన్నో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రాజధానికి 50,000 గ్రామాలు, 50,000 ఎకరాలు కావాలని సంకల్పిస్తే అందులో 33,000 ఎకరాలను 29,000 ప్రజలు ఇవ్వడం జరిగింది. వారి ఫలితమే ఆంధ్రప్రదేశ్ చకచక పనులు జరుగుతూ వచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోవడం జరిగింది. ఆ తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడి రాజధానిని నామరూపాలు లేకుండా చేయడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల, లేకపోతే ప్రజల యొక్క ఆశీస్సులో, ఆ వెంకన్న గారి ఆశీస్సులో, కనకదుర్గమ్మ గారి ఆశీస్సులో తెలియదు, కానీ వాళ్ళందరి ఆశీస్సులతో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఒక తత్వంతో అమరావతిని రాజధాని చేయాలనే సంకల్పంతో దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇలా చేస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీన్ని మళ్ళా తొలగిస్తారనే సంకల్పంతో ఉభయ సభల్లో చట్టబద్ధత చేయాలనే సంకల్పంతో మన అమరావతిని ఉభయ సభల్లో జరిగింది. అయినా దీని ప్రతిఫలం ఎవరు? 33,000 గ్రామాలు, 33,000 ఎకరాలు ఇచ్చిన కారణంగా మనం ఈరోజు అమరావతిని రాజధానిగా చేసుకోగలిగాం. ఈ రాజధాని 3 పూలు 6 కాయలు కావాలంటే మళ్ళా మనం ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనం చేయగలిగితే అక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్య లేకుండా ఆంధ్రప్రదేశ్ సమానంగా చేసుకోవచ్చు. కావున వీరంతా కూడా దీన్ని అనుసరించి మళ్ళా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ విజయానికి ముఖ్య కారకులు రైతులు. ఆ రైతులు 1631 రోజులు నిరాదీక్ష చేసి సాధించిన ఫలితమే ఈరోజు మనం అమరావతిని చట్టసభల్లో తీసుకోగలిగాం. ఈ విజయం ముఖ్యంగా రైతులది. దీనికి శుభాకాంక్షలు చెప్పాల్సింది మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 6 కాయలు కావాలని ఆ దేవుని ఆశీస్సులు, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, ఆ వెంకన్న గారి ఆశీస్సులు, కనకదుర్గమ్మ గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు దివ్యమానంగా వెలగాలని, ఈ ఆంధ్రప్రదేశ్ 3 పూలు 6 కాయలుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ